కాసేపట్లో తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రిమండలి భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బిల్లు, గో సంరక్షణ విధి విధానాలపై మంత్రిమండలి చర్చించనుంది. ప్రైవేట్ క్యాబ్ సేవలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావడంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. కులగణన, రేషన్ కార్డుల పంపిణీ, యూరియా నిలువలు, సాగునీటి ప్రాజెక్టులపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. కాళేశ్వరంపై నివేదిక అందితే దానిపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అవసరమైన పోస్టుల మంజూరుకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. గోశాల పాలసీపై కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మత్స్యకార సహకార సంఘాల ఇన్ఛార్జీల నియామకంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, ఇక మధ్యాహ్నం 2 గంటలకైతే తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ భేటీలో ఏ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది? అలాగే చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రం, ఇప్పుడు యూరియా కొరత, అలాంటివి ఏమైనా దీనికి సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉందా ఈ భేటీలో? కాబోతా ఉంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ లో ఆమోద ముద్ర వేసే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒకవైపు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం, మరొక వైపు ఆర్డినెన్స్ కు సంబంధించి పంచాయతీరాజ్ చట్ట సవరణ ఏదైతే 2018 చట్టం ఉందో దాన్ని సవరణ చేస్తూ కూడా ఆర్డినెన్స్ తీసుకురావాలని భావించి దాన్ని గవర్నర్ కు ముసాయిదాలు పంపించడం, సో అది ఇంకా కూడా పెండింగ్ లో ఉండడం, సో ఈ అంశాలపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. హైకోర్టు ఇచ్చినటువంటి గడువు సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఎన్నికలను ఏ విధంగా నిర్వహించాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలను కూడా నిర్వహించేందుకు కూడా ఆ ప్రభుత్వం ఈ సమావేశంలో ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక వీటితో పాటు ఇతర అంశాలు ఏదైతే రేషన్ కార్డులు కావచ్చు, సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపు కావచ్చు, అదేవిధంగా గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా వెల్ఫేర్ బిల్లును తీసుకొస్తామని చెప్పి ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి కమిటీ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందింది. దీనికి సంబంధించి ఏ విధంగా ఉండాలి గిగ్ వర్కర్ల సంక్షేమానికి సంబంధించి దానిపై కూడా ఈ రోజు సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. గోశాలల సంరక్షణకు సంబంధించి దానిపై కూడా ఈ రోజు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో గోశాలల నిర్మాణం, ఇతర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఇక వీటితో పాటు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైనటువంటి జూనియర్ కళాశాలలకు సంబంధించి వాటికి ఇప్పుడు తగినంతగా స్టాఫ్ లేదు. దానికి సంబంధించి జైల్ పోస్టులకు సంబంధించి కొత్త పోస్టులకు ఆమోద ముద్ర వేసే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఇక వీటితో పాటు ఇతర అంశాలు ఏవైతే పెండింగ్ అంశాలు ఉన్నాయో, రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, అదేవిధంగా ఇతర దానికి సంబంధించి ఇతర అంశాలు ఏవైతే రేషన్ కార్డుల పంపిణీలో ఇప్పటికే రేషన్ కార్డుల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టామని చెప్పి ప్రభుత్వం భావిస్తుందో దీనికి సంబంధించి ఎట్లాంటి గందరగోళ పరిస్థితులు లేకుండా కూడా అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు పంపి ఏ విధంగా ఉండాలనే దానిపై కూడా నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఆగస్టు 15 వరకు కూడా డెడ్లైన్ విధించుకోవడం జరిగింది. అప్పటిలోగా ఇందిరమ్మ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో మొదటి విడత పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి గైడ్ లైన్స్ కూడా విడుదల చేసింది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక వీటితో పాటు ప్రైవేట్ క్యాబ్ సర్వీసులు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సేవలను రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొచ్చే విధంగా కూడా ఒక చర్చ అయితే ఈ రోజు దీనికి సంబంధించి జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇక ఏదైతే కుల గణనకు సంబంధించి నిపుణుల కమిటీ ఇప్పటికే రిపోర్టును కూడా ఇవ్వడం జరిగింది. స్వతంత్ర నిపుణుల కమిటీ ప్రభుత్వానికి అందించినటువంటి 300 పేజీల
కూడా ప్రభుత్వానికి అందింది. ఈ నివేదికపై కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి ఈ రోజు చర్చ అయితే జరిగే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఈ అంశాలతో పాటు ఇతర అంశాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అయితే అభివృద్ధి అదేవిధంగా సంక్షేమ పథకాలకు సంబంధించి వాటి యొక్క అమలు తీరు ఎంతవరకు వచ్చింది అనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటి వరకు ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ గవర్నర్ నుంచి కానీ ఎట్లాంటి ఆమోదం లభించలేదు కాబట్టి దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైనే ఈరోజు ప్రధానంగా చర్చించే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక కాళేశ్వరానికి సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ నివేదిక అందితే దాన్ని క్యాబినెట్లో పెట్టాలని నిర్ణయించుకున్నప్పటికీ అది ఇంకా కూడా ప్రభుత్వానికి అందించలేదు కాబట్టి ఈ రోజు క్యాబినెట్ సమావేశంలో దాన్ని ప్రస్తావన వచ్చే అవకాశం అయితే ఈ రోజు లేదనే అన్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏవైతే యూరియా కొరత రాష్ట్రంలో యూరియా కొరత ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న కేంద్ర మంత్రికి లేఖ కూడా రాయడం జరిగింది. రాష్ట్రంలో యూరియా కొరత ఉంది, ఇంకా కూడా రాష్ట్రానికి సరఫరా చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. యూరియా కొరతకు సంబంధించి కూడా ఈరోజు ప్రధానంగా కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మత్స్యకార సహకార సంఘాలకు సంబంధించి ఇన్ఛార్జీలను నియమించే అంశంపై కూడా ఈరోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ గురుకులాల్లో ప్రధానంగా ఈ హాస్టల్స్లో ఫుడ్ పాయిజనింగ్ అవుతా ఉంది, వీటికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు చాలా అంశాలు కీలకమైనటువంటి అంశాలు కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.